ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం ప్రధాన పెట్టారు మరో రేఖాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన ఉపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు బాధాలు కూడా వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రంతా నీ రేఖల సాటిని కాచి కాపాడి సంరక్షించిండేవా మరో రేఖాల సమయం సజ్జ లేకుండా ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభువాలు పొందుకొని మన వేసినామని అడుగుతున్నాం తండ్రి ఆమె వీరేమని సంఘం ప్రయోజనం బిడ్డ నిర్గమకు ఏర్పాటు చేయండి దేనివార్త భాగము ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వార్త భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనం ఏదైనా రాగండి. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వార్త భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ దినమున మీరు దేనిని గూర్చియో నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినానో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియమైన సంగమా, ప్రియమైన వెళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో చెప్తున్న మాట, మీ దుఃఖము సంతోషమగునని, మీ దుఃఖ దినములు సమాప్తమగునని, తండ్రి యొద్ద నుండి మీరు సమస్తము పొందుకున్న వారై ఉంటారని, నా పేరట మీరు తండ్రిని అడిగినప్పుడు తండ్రి మీకు వాటిని అనుగ్రహించునని, ఆయనతో మీకు ఆయనతో ఉండే సంబంధాన్ని సహవాసాన్ని ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభువు ఎలాగైతే తండ్రితో ఆయనతో తండ్రి ఎలాగైతే ఏకమై ఉన్నారో అదే విషయాన్ని ప్రభు ఇక్కడ శిష్యులకు చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్న మీరు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇటు రీతిగా ముందుకు నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకనే ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగారు అంటే, తండ్రి నేను ఒకటై ఉన్నాము కాబట్టి మీరు అడుగు వాటి అన్నిటిని అనుగ్రహించు తండ్రిని బట్టి ఆయనతో నేను ఉంటున్నాను విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించును అని. ఇప్పుడు తండ్రిని మీరు అడిగినప్పుడు తండ్రి నా ద్వారా అంటే నాకు అనుగ్రహించినట్లుగా ఆయన మీకు కూడా వాటిని అనుగ్రహించును అనే విషయాన్ని చెప్తూ మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటాను. అంటే తండ్రితో ఆయనకున్న ఆ నిశ్చయత నేడు శిష్యులైన వారు కూడా తండ్రి ద్వారా వాటిని పొందుకునే నిశ్చయతను కలిగి ఉంటారు. తండ్రి నేను వేరు కాదు కాబట్టి, నేను తండ్రి ఏకమైనాము కాబట్టి మీకు వాటిని నేను అనుగ్రహింపు చేయవలనై ఉన్నాననే విషయాన్ని తండ్రి ద్వారా ప్రభు అక్కడ చెప్తూ, ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును అంటున్నాను. కాబట్టి మీరు ఇదివరకు అంటే ఏంటి, తండ్రి ద్వారా ఆయన ఏదైతే వారికి అనుగ్రహించారో ఆ తండ్రి ద్వారా కలిగి ఉన్న దానిని ప్రభు వారికి ఇచ్చిన్నారో నేడు ప్రభువు తండ్రి ద్వారా మీరు వాటిని పొందుకుంటారు అంటున్నారంటే, మధ్యవర్తి అయిన తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభు వారు నేను తండ్రి ఏకమై ఉన్నాము కాబట్టి, నేను పరమునకు చేర్చబడుతున్నాను కాబట్టి నేనును తండ్రిని మీకు వాటిని అనుగ్రహించేవారమై ఉన్నాము, మీరు పరిశుద్ధాత్మ ద్వారా వాటిని పొందుకున్న వారైనారు కాబట్టి అడుగు వాటి విషయంలో ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకనండి. మీ సంతోషం అంటే ఏది? మన సంతోషం అంటే మనం ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలము ఆ నిత్యరాజ్యంలో జీవించాలని ఆయన కోరుతున్నారు. కాబట్టి నిత్యరాజ్యమందు ఆయనతో సదాకాలము జీవించడానికి కావలసిన సిద్ధపాటు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయన అనుగ్రహించి వాటిని మనం కలిగి పొందుకుంటున్నాము. కాబట్టి ఏది తండ్రితో మనము ఉండడం మేలని ప్రభువు సెలవిస్తున్నారో ఆ విషయాన్ని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. అందుకనే ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకను అన్నాడు. మన సంతోషం అంటే ఎవరిది? ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలము జీవించి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని మనము కలిగి ఉండాలని ఇక్కడ ప్రభువు గుర్తు చేశారు. ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడూను గుడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియచేయగలిగ వచ్చుతున్నది అన్నారు. అంటే ఇప్పుడు తండ్రితో ఆయనకున్న యొక్క సంబంధము అంటే ఆయన ముందు తండ్రితో ఏ విధంగా అయితే పరమంగా ఆయన ఉన్నారో ఆ స్థితిని గుర్తు చేస్తూ, మరలా నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి, నేను తండ్రి వేరు కాదు కాబట్టి మేమిద్దరము ఏకమై ఉండి మీకు వాటిని
సమస్తాన్ని సమకూరుస్తాము, అనుగ్రహిస్తాము. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాటిని సమస్తాన్ని అనుగ్రహించను కాబట్టి ఆయనను బట్టి, అంటే ఎవరో తండ్రి కుమార పరిశుద్ధాత్మలను బట్టి మనము జీవించేవారమై ఉండి సంతోషము గుడార్థముగా, ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నారు ఏమని, ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పితేనే, అయితే నేను ఇక ఎన్నడూనో గుడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చింది. కాబట్టి నేను తండ్రి ఒకటైనాము కాబట్టి మీకు తెలియజేయ వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేసి తండ్రితో నాకున్నది, నాతో తండ్రికి ఉన్న యొక్క సహవాసాన్ని, ప్రేమను మీకు తెలియపరిచి మనము ఏకమైనలాగా, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో మనము సదాకాలము జీవించేవారం వింటామనే విషయాన్ని అక్కడ ప్రభు వారికి గుర్తు చేశారు. ఆ దినమున మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందనని మీతో చెప్పలేదు అంటున్నారు. అంటే తండ్రి నేను వేరు కాదు కాబట్టి, మేమిద్దరము ఒకటే కాబట్టి మేమే వాటిని మీకు అనుగ్రహించేవారమై ఉన్నాము కాబట్టి అడుగుతున్న విషయంలో దేవుడి యొక్క సన్నిధిలో ఏదైతే మనం కలిగి ఉండాలో, ఏదైతే మనం పొందుకోవాలో దానిని మనము పొందువారమై ఉంటామనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. ఎందుకంటే ప్రభు పరమునకు చేర్చబడిన తర్వాత ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ఆనాడు శిష్యులను, అపోస్తులను, నేడు సార్వత్రిక సంఘాన్ని ఆయన దర్శిస్తూ చెప్తున్న మాట అంటే మనం ఆయనతో, ఆయన మనతో సదాకాలము జీవించేవారమై ఉండాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో, ప్రభు యొక్క ఆలోచనలో, తండ్రి యొక్క చిత్తం ఏమన్నదో అనే విషయాన్ని చెప్తున్నారు. ఆ దినమున మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందనని మీతో చెప్పుటలేదు అంటున్నారు. ఎందుకంటే తండ్రితో ఆయనకు, ఆయనతో తండ్రికి ఉన్న యొక్క ఏకత్వాన్ని బట్టి ఆయన మనకి అనుగ్రహించను కాబట్టి, నేను తండ్రి ఏకమై ఉన్నాము కాబట్టి మనమును ఆయనయు తండ్రియు ఏకమై ఉంటామనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యోహాను ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నారు. అందుకంటాడు, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను ఎలాగైతే తండ్రి యొద్ద నుండి వచ్చానని మీరు నమ్మారో, విశ్వసించారో, ఆ ప్రకారము నేను తండ్రి ఒకటై ఉన్నాము కాబట్టి తండ్రిని నన్ను ప్రేమిస్తున్న విధానంలో నన్ను ప్రేమించేవాడు తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తండ్రి వేరు కాదు, మేమిద్దరము ఒకటై ఉన్నామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రభు ద్వారా గుర్తు చేశాడు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మినది గనక తండ్రి తానే మిమ్మను ప్రేమించున్నాడు. ఎవరైతే నమ్మి విశ్వసించారో ఆ నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రభు అక్కడ శిష్యులకి ఈ విషయాన్ని తెలియజేస్తూ, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి ఆయన ఇందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన పని సంపూర్తి చేసి మరణమును ఎలుచున్న పాపములను మనలను రక్షించి, మన మరణపు ముళ్ళు విరిచి మనల్ని నిత్యత్వంలోకి నడిపించి, మన జీవాన్ని ఇచ్చి ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేస్తారు. పాప మరణమును మనల్ని విడిపించి మన కొరకు ఆయన పాపాకారిగా, శరీరకారిగా వచ్చి మన కొరకు ఆయన శ్రమను అనుభవించి మరణించి ఆయన మూడో దినాన్ని తిరిగి లేచి నేడు ఆయన తన యొక్క రాజ్యమందు, అంటే ప్రభుతో తండ్రితో మనం పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉంటామనే విషయాన్ని భక్తుడైన యోహాను ద్వారా ప్రభు చెప్తున్నారు. అందుకనే నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చినాను, మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళుతున్నానని వారితో చెప్పాను. కాబట్టి ఆయన వచ్చిన రీతిగా తిరిగి మరలా ఆయన తండ్రి వద్దకు వెళుతున్నాడు. కాబట్టి ఆ విషయమే ప్రభు అక్కడ గుర్తు చేసి ఆయన అంటున్నారు, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమీయో చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు అన్నారు. అంటే తండ్రి నేను వేరు కాదు కాబట్టి మేము ఒకటై ఉన్నాము కాబట్టి ఆయన పలికిన మాటలు నీవు తండ్రి ఆయన పలికినవిగా పరిశుధాత్మ దేవుడు వారికి చెప్పినప్పుడు వాడు గుడార్థముగా, అంటే దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వారు ఎరిగిన వారిగా, వారు గ్రహించిన వారిగా, పరిచర్యలో వారి పాత్ర ఏమైనదనే విషయాన్ని పరిశుధాత్మ దేవుడు అక్కడ శిష్యులకు గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ తెలియజేయబడుతున్న మాట, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమీయో చెప్పగా స్పష్టముగా మాట్లాడుతున్నావు అంటున్నారు. అంటే స్పష్టముగా అనగా అంటే తండ్రి నేను ఒకటై ఉన్నాము కాబట్టి ఆ మాటను ఆయన అక్కడ వ్యక్తపరిచారు, దాన్ని వారు గ్రహించారు, అని విశ్వసించారు. అందుకనే ప్రభువుని గురించి ఆ మాటలు మాట్లాడి సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడనో నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని వద్ద నుండి నీవు
బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా అన్నాను. అంటే ఎప్పుడైతే శిష్యులు ప్రభువునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసంలో వారు తండ్రిని కలిగిన వారై ఉన్నారో, తండ్రి ఆయన ఒకటైన విషయాన్ని వారు గ్రహించారో, ఇప్పుడు ఆయన కాదు తండ్రి వారితో సమస్తమును సమకూర్చి జరిగించిన కాబట్టి అడుగు వాటన్నిటినీ ఆయన అనుగ్రహించిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మనము సజీవులు అయిన మనము ఆయన మనకు అప్పచెప్పిన బాధ్యత, ఆయన మనకి ఇచ్చిన పనిలో మనము నమ్మకము కలిగి విశ్వాసం కలిగి ఏదైతే ప్రభు తిరిగి మళ్ళా రానే ఉన్నారో ఆయన వచ్చినప్పుడు వాని పని నిమిత్తము వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి తగు సిద్ధపాటు కలిగిన వారమే, ఆత్మ నిలిచిన వారమే, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతూ ఈ యొక్క సబాధ దినాన్ని మరి ఈస్టర్ తర్వాత 5వ దినంలో 5వ పరిశుద్ధ ఆదివారంలో ఆయన వాక్యం చేత మనం బలపరచబడి భద్రపరచబడి క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారిగా తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారై ఉండాలి. కాబట్టి తండ్రియు ఆయన వేరు కాదు, ఆయన ఒకటే ఉన్నారు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయనతో సదాకాలము జీవింపచేయనని ఉదయకాల సమయమున భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, తండ్రి యొద్ద నుండి మా కొరకు పంపబడి ఉన్నావు. మమ్మలను రక్షించుటకు, మా పాపం నుండి విడిపించుటకు, మాలో ఉన్న మరణాన్ని తొలగించుటకు నాయన ఏ పాపము చేయకపోయినా మా పాపం నిమిత్తం మీరు లోకానికి పంపబడి మేము పొందవలసిన శిక్షను మీరు ధరించి భరించి మాకు రక్షణను అనుగ్రహించి విమోచన అనుగ్రహించి విడుదలను అనుగ్రహించారు. కాబట్టి నాయన మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు నాయన, నాయన మరణమును జయించిన దేవుడు నాయన, మరణపు ముందు పిలిచిన దేవుడు నాయన, నువ్వు సజీవునిగా తిరిగి లేచి నేడు నాయన నీ యొక్క ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ భక్తుడైన సేవకుడైన యోహాను ద్వారా నీవు మాట్లాడిన మాట నేను తండ్రి ఒకటే ఉన్నాము. కాబట్టి అడుగు వాటిని తండ్రి మీకు అనుగ్రహించననే విషయాన్ని మీరు తెలియజేస్తారు. కాబట్టి నాయన మీరు మరలా తిరిగి రానయ్యినప్పుడు నేను ఎదుర్కోగలడానికి విశ్వాసులుగా అతి విశ్వాసత మాకు దయచేయండి. బలహీనైన వారిని బలపరిచే దేవుడవు, దేవులైన వారిని స్వస్థపరిచే దేవుడవు. ఎవరైతేనైనా మీ సన్నిధిలో ప్రార్థన వస్తువులు కలిగి ఉన్నారో ప్రతి వారిని దర్శించండి, దీవించండి. ఈ సమాధి పరిచయలో సేవలో నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరే మాయం పొందమని, మీరు ఆగడగలిగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, జీవములుగా నీ మాటల చేత జీవింపజేసి వెంబడి గురి చేత కాపాడి సంరక్షించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మౌన దినం నేడు మాకు దయచేయండి. ప్రాణం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం శోధనలో కాల్చుకోవడం తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించను గాక. ఆమేన్.